Subscribe to Color Frames. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడి ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. అత్యధిక స్కోర్లతో చరిత్ర రికార్డులు తిరగరాస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేకులు వేస్తూ తమ ఓటముల పరంపరకు బెంగళూరు ఒక విరామం ఇచ్చింది. ఫలితంగా 35 పరుగుల తేడాతో సొంత గడ్డపై హైదరాబాద్ను చిత్తు చేసింది. నిజానికి హైదరాబాద్తో మ్యాచ్కు ముందు ఆర్సీబీని దారుణంగా ట్రోల్స్ చేశారు. సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఖేల్ ఖతమని, హెడ్ చేతిలో ఆర్సీబీ బౌలర్లకు చావే అంటూ రకరకాల మాటలన్నారు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో బెంగళూరు ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఆర్సీబీ స్పిన్నర్లు సన్ రైజర్స్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ జట్టును చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. వరుస సిక్సర్లతో కొద్దిసేపు ఆర్సీబీని టెన్షన్ పెట్టాడు. అయితే కమిన్స్ను సరైన సమయంలో కట్టడి చేసే పెవిలియన్కు దారి చూపించారు. ఆ తర్వాత హైదరాబాద్ విజయ అవకాశాలపై ఆశలు వదులుకున్నారందరూ. కానీ షాబాజ్ అహ్మద్ చివరి వరకు ఉండి మంచి స్కోర్కు బాటలు వేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన నాక్ ఆడాడు. 43 బంతుల్లో 4 బౌండరీలతో పాటు ఒక 6 కొట్టి 51 పరుగులు చేశాడు. ఆరంభంలో దూకుడుగా ఆడిన కింగ్ వరుస వికెట్లు పడటంతో నెమ్మదించాడు. ఎట్టకేలకు హాఫ్ సెంచరీ బాది టీం భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అర్ధ సెంచరీ మార్కును చేరుకున్నాక అతడు సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. ఇక కోహ్లీతో పాటు రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో పాటిదార్ మయాంక్ మార్కాండేకు భయం అంటే ఏంటో చూపించాడు. అప్పటికే ఓ వికెట్ తీసి జోరు మీద ఉన్న మార్కాండేను పాటిదార్ భయం రుచి చూపించాడు. 11వ ఓవర్ వేసిన మయాంక్ మార్కాండే బౌలింగ్లో కోహ్లీ సింగిల్ తీయగా పాటిదార్ క్రీజ్లోకి వచ్చాడు. ఈ ఓవర్లో ఏకంగా 4 వరుస సిక్స్లు బాధేశాడు. 2వ బంతి నుంచి 5వ బంతి దాకా రజత్ పాటిదార్ వరుస సిక్స్లు కొట్టాడు. దీంతో కాసేపు ఉప్పర్ స్టేడియంలో పరుగుల వరద పారింది. కాకపోతే ఉనద్గట్ వేసిన బంతికి క్యాచ్ అవుట్తో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగించాడు. ఇక క్యామరూన్ గ్రీన్ పర్వాలేదనిపించాడు. 20 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేయగా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 25 పరుగులు చేశాడు. బౌలింగ్లో జయదేవ్ ఉనద్గత్ 3 వికెట్లు తీశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, టి నటరాజన్, మయాంక్ మార్కాండేలకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక ఈ సీజన్లో 250కు పైగా స్కోర్ చేస్తూ జోరు మీద ఉన్న హైదరాబాద్ జట్టును ఆర్సీబీ బ్యాటింగ్ మరియు బౌలింగ్తో వణికించేసింది. సన్ రైజర్స్లో విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునే ట్రావిస్ హెడ్ను కేవలం 1 పరుగుకే అవుట్ చేయడంతోనే ఆర్సీబీ సగం విజయం సాధించింది. ఎందుకంటే హెడ్ ఈ సీజన్లో ఎంతటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్క్రమ్ను 7 పరుగుల వద్ద, అలాగే అభిషేక్ శర్మను 31 పరుగుల వద్ద అవుట్ చేసి ఆర్సీబీ బౌలర్లు విజయానికి బీటలు వేశారు. హైదరాబాద్ టాప్ ఆర్డర్ మొత్తాన్ని స్వల్ప స్కోర్కే డగౌట్కు పంపిన ఆర్సీబీ బౌలర్లు అదే జోరును చివరి వరకు కొనసాగించారు. అయితే ఓ దశలో ప్యాట్ కమిన్స్ ఆర్సీబీని ఇబ్బంది పెట్టాడు. ప్యాట్ కమిన్స్ 15 బంతుల్లో 4, 3 సిక్స్లతో 31 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే కమిన్స్ క్యాచ్ రూపంలో అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లిపోయింది. కమిన్స్ అనంతరం షహబాజ్ అహ్మద్ ధాటిగా ఆడినప్పటికీ విజయ అవకాశాలు అప్పటికే చేజారిపోయాయి. అతను 37 బంతుల్లో 4, 6తో 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ శర్మ 2 వికెట్లు తీయగా విల్ జాక్స్, యష్ దయాల్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో 2 విజయాలతో పంజాబ్ కింగ్స్తో 4 పాయింట్లతో సమం చేసింది. పంజాబ్ 8 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించింది. అయితే పేలవమైన రన్ రేట్ కారణంగా బెంగళూరు జట్టు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.